నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా హరిహర వీరమల్లు సినిమా తర్వాత అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ యాక్షన్ గురించి, ఆ సినిమా కలెక్షన్స్ గురించి ఈ విధంగానే మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. సో ఈ సందర్భంగా ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ ఛానల్తో బాలీవుడ్ గురించి మాట్లాడుతా శ్రీదేవి అట్లాగే కంగనా రనౌత్ ఈ ఇద్దరిలో ఎవరు మీకు ఎక్కువగా ఇష్టమైనటువంటి నటి, ఎవరితో నటిస్తారంటే శ్రీదేవిని పక్కన పెట్టి నేను కంగనా రనౌత్తోనే ఎంచుకుంటాను అని ఆలోచిస్తాను అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా దుమారాన్ని రేపుతుంది. సో ఇప్పుడు కంగనా రనౌత్లో పవన్ కి నచ్చిన అంశాలు ఏంటి, ఎందుకు ఆయన శ్రీదేవిని పక్కన పెట్టైనా కంగనా రనౌత్ తోటే నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను ఎందుకు అన్నారు, ఏంటి దాని వెనకాల ఉద్దేశం మాట్లాడదాం. ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నాం, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. విజ్ఞాన్ గారు, ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు శ్రీదేవిని పక్కన పెట్టి మరి కంగనా రనౌత్ అంటే ఏంటి, కంగనా రనౌత్ ఉన్నటువంటి గొప్ప ఏంటి? యాక్చువల్గా ఆయన చెప్పాడు కూడా, ఇందిరాగాంధీ లాంటి సినిమా చేసింది, ఇంకా మంచి మంచి సినిమాలు చేసింది కాబట్టి తనేనా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాడు, అంతవరకు ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది ఎవరైతే దీన్ని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ ఇంటర్వ్యూని. ట్రోల్ పీస్ ఎందుకు అయ్యింది అంటే కొన్ని అంశాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇంటి మీద నుంచి ఇంటి మీద హీరోయిన్తో దూకేటప్పుడు ఫస్ట్ ఫ్లోర్, అది మండవా హౌస్, ఆవిడ ఈయన తోసేసాక అంతస్తులు నుంచి పడ్డట్టుగా చూపించడం. నెక్స్ట్ ఒక సీన్లోనే ఆ సీన్ 2 సార్లు చేశారేమో నాకు తెలియదు, సుబ్బరాజు గారు ఉంటారు, నున్నగా ఉంటారు గడ్డం లేకుండా, మళ్ళీ అటు తిప్పితే గడ్డం వచ్చేస్తుంది, దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే ఏమో బై మిస్టేకో లేక అది స్ట్రాటజీయో వి డోంట్ నో, బట్ అట్లాంటి కొన్ని సీన్స్ని, హార్స్ రైడింగ్ సీన్స్ని పంచతంత్రంతో పోల్చి ఇట్లా వీళ్ళు ట్రోల్ చేసే టైంలో ఇతని ఇంటర్వ్యూ ఒకటి వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తనేం చెప్పాడు, కొన్ని హీరోయిన్స్ని వాళ్ళు ఇట్లా చెప్తా ఉంటారు. తను ర్యాపిడ్ ఫైర్ లాగా ఫస్ట్ కృతిసనన్ 3-4 టైమ్స్ హీ రిపీటెడ్. దానికి వీళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారంటే, ఓహో గతంలో గ్రాఫిక్స్ మీద ఆది పురుష్ బాగా ట్రెండ్ అయింది, సో ఇప్పుడు మీ గ్రాఫిక్స్ కూడా అలాగే ట్రెండ్ అవుతుంది కాబట్టి ఆ హీరోయిన్ నచ్చిందా, అదేం నచ్చుడు అని రాశాడు. నెక్స్ట్ తర్వాత కంగనా అని ఆప్షన్స్ ఇస్తే కంగనా మీదే ఉన్నాడు. లాస్ట్ శ్రీదేవి వచ్చేంత వరకు కూడా శ్రీదేవి గారి పేరు లాస్ట్ వచ్చింది. నెక్స్ట్ కంగనా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఈ ఆర్టికల్లో రాసింది ఏంటంటే, క్రిష్తో మణికర్ణిక అనే సినిమా తీసి క్రిష్ అది తప్పుకున్న తర్వాత తనే ఆ సినిమాని పూర్తి చేసి ఏదో రకంగా రిలీజ్ చేసింది కంగనా రనౌత్. అఫ్కోర్స్ ఆ సినిమా దారుణమైన ఫ్లాప్, అది కూడా చాలా ట్రోల్స్ అయింది, గ్రాఫిక్స్ పైన, కథ మీద సేమ్ హరిహర వీరమల్లు లాగా. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా ఉంది కాబట్టి ఈ హీరోయిన్ నచ్చిందా, పైగా కృష్ణి తప్పుకున్నాడు, మీ ప్రాజెక్ట్ కూడా అయింది కాబట్టి సింక్ ఏమన్నా నచ్చిందా అని వాళ్ళు రాశారు. తర్వాత అదేంటండి పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా సరే శ్రీదేవి చేత, చిరంజీవి గారు అయినా సరే శ్రీదేవి గారి గురించి అడిగితే చేసిన పాత్ర అబ్బా శ్రీదేవి అని బాగా చెప్తారు, అలాంటి మీరెందుకు శ్రీదేవి పేరు చెప్పలేదు అంటే వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అంటే గతంలో రామ్ గోపాల్ వర్మ దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని రామ్ గోపాల్ వర్మ గారు ట్రోల్ చేశారు కాబట్టి అప్పట్లో కొంచెం ఏదో ఇబ్బంది పెట్టాడు కదా సినిమాలతో పాటలతో. సో ఆయనకి ఆరాధ్య దేవత శ్రీదేవి అని ఆయన స్టాంప్ వేసుకుంటాడు కాబట్టి అందుకు ఈయనకి శ్రీదేవి విషయంలో జంకాడా అని చెప్పేసి ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. అలా ఎందుకు రాశారంటే అఫ్కోర్స్ వాళ్ళు బాగానే హోంవర్క్ చేసినట్టున్నారు, కాకపోతే ఇంత హోంవర్క్ అవసరం లేదు. నా అభిప్రాయం ఏంటంటే అది ఆయన ఇష్టం అబ్బా, ఏ నటి ఆయన చెప్పింది కూడా ఒక రీజన్ చెప్పాడుగా ఎందుకు ఇష్టం అంటే, లైక్ పొలిటికల్ లీడర్స్ పవర్ఫుల్ రోల్స్ చేసింది. ఇప్పుడు ఇందిరాగాంధీ చేయడానికి ఆవిడ నోస్ ఏదో చేసుకొని చేసింది కాబట్టి ఇప్పుడు నాకు పర్సనల్గా బాలీవుడ్లో ఎవరు ఇష్టం అంటే నేను సుస్మితా సేన్ పేరు చెప్తా. తను ఒక లేడీ అయ్యి ఉండి ట్రాన్స్జెండర్ గెటప్ వేసి ఒక సినిమా చేసింది తెలుసా. అట్లా అంటే ద టర్న్ దెమ్సెల్ఫ్. సూర్య అండ్ విక్రమ్ తంగలానికి మొత్తం ఎలా అయిపోయాడు, సూర్య 7th సెన్స్కి ఎలా అయిపోయాడు, అండ్ మన హృతిక్ రోషన్ క్రిష్ సినిమాలో ఇలా ముసలి వేషం వేసి, అంటే కొంతమంది హీరోలు వాళ్ళ ఇది అంత, చిరంజీవి గారు కూడా అదేంటిది ఇద్దరు మిత్రుల స్నేహం కోసం సినిమాలో ముసలి వేషం వేస్తారు, అదంతా ఇట్లా జైలు నుంచి అప్పుడే వచ్చినట్టుగా పేద తండ్రిలాగా ఒక రకంగా ఉంటాడు. సో క్యారెక్టర్స్ని వాళ్ళకి అలా టర్న్ చేసుకుంటారు. ఈవెన్ నాగార్జున, మర్చిపోయా, అన్నమయ్యలో ఆ ముసలి వేషం వేసి, బాలకృష్ణ భైరవ దీపంలో అప్పుడే ఆ కురూపి వేషం వేసి, మహేష్ బాబు నిజంలో అమాయకుడిలాగా, ఇట్లా హీరోస్ ఎప్పుడైతే వాళ్ళని వాళ్ళు టర్న్అప్ చేసుకొని రకరకాల వేషాలు వేస్తూ ఉంటారో
అందరికీ వాళ్ళు నచ్చుతారు, మనకు కూడా చాలా ఇష్టమే. అందుకని చెప్పేసి ఈయన కూడా ఇష్టపడ్డాడు కంగనాని. దాంట్లో ఏం తప్పు లేదు. ఈవెన్ మహానటి, మనం ఆవిడ ఎందుకు మర్చిపోయాం, లావెక్కల ఆ వేషం కోసం. ఇంకా చెప్పాలంటే అనుష్క శర్మ కూడా పర్సనల్ గా లావెక్కింది సినిమా కోసం, క్యారెక్టర్ కూడా డిమాండ్ చేయాల, ఆ సినిమా కథ డిమాండ్ చేసింది సైజ్ 0 అని. అలా టర్న్ అప్ చేసుకునే ఆర్టిస్ట్ అంటే ఎవరికైనా గౌరవం ఉంటుంది. అందుకని కంగనా, ఇంకోటి ఈవిడ గురించి చాలా మంది, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను కొత్త విషయం ఏం చెప్పట్లా. ఒకప్పుడు గుండు గీయించుకుంది. ఎవరైనా సరే ఏ వేషం అన్న వేసేసుకోండి, ఏ విగ్గన్న పెట్టేసుకోండి అనేది మన అదేంటిది ఏక్ నిరంజన్ టైంలో అటు ఇటుగా. సో ఇట్లా, అండ్ ఈవెన్ ఫ్యాషన్లో తను మోల్డ్ చేసుకున్న విధానం, షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్, అందరికీ ఇష్టం తను అంటే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చింది, నచ్చడంలో తప్పే ఉంది. దాన్ని కూడా ట్రోల్ చేయాలా మరి అట్లా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.